ఆళ్లగడ్డలో టెన్షన్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. దీనికి మూల కారణం అహోబిలంలో అవినీతి అక్రమాలు జరిగిన వైసీపీ నేతల ఆరోపణలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పందించి నిరూపణకు అహోబిలం రావాలి అని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటల సమయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలం చేరుకోగా 5 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్యే గంగుల, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డిలు అహోబిలం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఆమె అహోబిలం నుండి నేరుగా పడకండ్ల బైపాస్ రోడ్డు మీదుగా మాజీ ఎమ్మెల్యే గంగుల ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యేను సిఐలు నాగరాజారావు, బివి రమణ, ఎస్ఐ రామిరెడ్డిలు ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి వచ్చే ముందు రోజు ఆరోపణలు చేయటం ఏమిటి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆరోపణలు చేసిన పోలీసులు స్పందించకపోవడంతోనే సమస్య ఇంతవరకు వచ్చింది అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి మాట్లాడుతూ, నేను అందుకు కట్టుబడి ఉన్నానని, మీరు పోలీసులతో సమయం ఇప్పిస్తే రావడానికి మేము సిద్ధమన్నారు. జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు, అక్కడ కూడా చర్చకు పూర్తి ఆధారాలతో రావడానికి సిద్ధమని తెలిపారు. వీటిలో ఏదైనా తప్పులు ఉంటే మీరే నిరూపించాలి అని అన్నారు. ఆళ్లగడ్డలో ఇవి కొత్తేమీ కాదని, తాను దేనికైనా సిద్ధమే అని, నిజాలు తెలపకుండా తప్పించుకోవాలా అని చూడడం ఎంతవరకు సమంజసం అని ఈ అంశంపై ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు గమనించాలి అని సూచించారు. వారి వల్ల నష్టపోయిన ఎందరో ఉన్నారు అని ఒక్కసారి ఆలోచించాలి అని బాధితులను కోరారు. మేము చేసిన ఆరోపణలకు ఎప్పటికీ సిద్ధంగా ఉంటాము అని గంగుల బిజేంద్రరెడ్డి స్పష్టం చేశారు. మధ్యలో పోలీసులు ఇళ్ళ కొడుతాము గొడవ పడాలని డిసైడ్ అయితే గొడవే జరుగుతుంది. ఇప్పుడు ప్రిపేర్ అయినప్పుడు ఈడే ఉన్నారా సార్? ఎమ్మెల్యే సార్ ఉన్నా రమ్మని త్వరగా రమ్మని సీఏ సార్ నన్ను రమ్మంటారా? చెప్తే మాట్లాడుతుంది కాబట్టి మేము పోతున్నాం. ఏదైతే సంఘటన జరిగిందో అందరు కూడా విట్నెస్ చేసినారు దీన్ని లైవ్గా. నేను 2 రోజుల క్రితం ఏదైతే చెప్పానో దానికి నేను ఈ రోజుకి కూడా కట్టుబడి ఉన్నా. అహోబిలంలో జరిగిన అక్రమాలకి అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్టు. దాని మీద చర్చకి నేను ఎక్కడికైనా సిద్ధము, ఎప్పుడైనా కానీ సిద్ధమే. ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు పోలీసులు మీ చేతిలో ఉన్నారు. మీరు పోలీసులతో మాట్లాడుకొని మీరు మాకు టైం ఇప్పియండి. ఆ టైంకి మేము ఎక్కడికైనా రానికి సిద్ధం. ఇదంతా మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ మా దగ్గరికి పోలీసులను పంపించి మమ్మల్ని ఆపించి ఇవంతా వద్దు. రేపు ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్న స్టేజ్ మీద దీనికోసం చర్చ చేయాలన్నా కానీ మేము సిద్ధం. విత్ ఎవిడెన్స్ వస్తాం. నేను తెచ్చి ఇచ్చిన ఎవిడెన్స్లో ఏమన్నా తప్పు ఉంటే నువ్వు ప్రూవ్ చేయి. తప్పో ఈ ఫ్యాబ్రికేటెడో ఇంకోటి నువ్వు ప్రూవ్ చేయి దానిలని. కానీ అవి చేయలేకుండా ఇట్లాంటి చిల్లర రాజకీయం చేసుకుంటా, నేను అటు పోతా ఇటు పోతా అక్కడ పోతా ఇక్కడ పోతా వాళ్ళ ఇంటికి వస్తా వీళ్ళింటికి వస్తా అంటే ఆళ్లగడ్డలో ఇదేం కొత్త కాదు. దేనికైనా సిద్ధమే, అన్నిటికీ తెగబడే ఈరోజు మేము వచ్చినాము. ఏం అయ్యేది ఏం లేదు, ఎవరింటికి ఎవరు పోతే ఏం అయ్యేది లేదు. ఈరోజు ఇది కరెక్టా కాదా అనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకుండా ఇవన్నీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టు అది ఆళ్లగడ్డ ప్రజల్లో ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మీలో ఆళ్లగడ్డ ప్రజల్లో కూడా ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ వల్ల. వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇదే విధంగా అట్లనే ఇళ్లలో కూర్చున్నారంటే నొప్పి తగిలి కూడా రేపు పొద్దున వీళ్ళు ఇదే విధంగా ప్రవర్తిస్తారు. ఈరోజు మీరు అందరూ కూడా కళ్ళు తెరవాలా, బయటికి రావాలా. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే అన్యాయాలు ఆళ్లగడ్డలో బయట పెట్టాలా. మీ ఎమ్మడి ఎంత దూరమైనా నిలబడడానికి మేము రెడీగా ఉన్నాం.
అని చెప్పి నేను ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒకటే నేను కోరేది, ఎక్కడైనా మేము ఈ చర్చకు సిద్ధపడి ఉన్నాము. మేము చేసిన ఆరోపణలకి మేము కట్టుబడి ఉన్నాము. మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేవస్థానాన్ని మేము మా కుటుంబం కానీ మేము కానీ ఎంతో ఆధ్యాత్మిక దృష్టితో ఎంతో అభిమానంతో మేము అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తూ ఉంటాం. కాబట్టి మాకు ఆయన విషయంలో పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రూపాయి ఒక్కటి మాకు తీసుకోవాల్సిన అవసరం లేదు దేవుని దయ వల్ల. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోమని చెప్పేసి ఈరోజు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే అఖిలకి మేము చెప్పడం జరుగుతుంది. అవునా? కానీ ఒక సీఈఓకి నువ్వు బినామీ, అందుకే అతని తిడితే నువ్వు మధ్యలోకి దూరినావు. సిగ్గులేదు మీకు? ఇంటి దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నావు. అహోబిలం నరసింహస్వామి డబ్బులు తినేంత కర్మ నీకు పట్టలేదా? మాకు పట్టిందా? 2004 నుంచి 2024 వరకు టెండర్లు వేసింది మీ వాళ్ళు, డబ్బు తినింది నువ్వు, నీ కుటుంబము, నీ ఇంట్లో ఆడవాళ్ళతో సహా డబ్బు తిన్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? గతంలో ఎమ్మెల్యే గుండి ఏం చేసినావు నువ్వు? ఈరోజు మా గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏం అవినీతి చేస్తాం చూపించమంటే అదుగో అని పైన దిక్కులు చూపిస్తున్నావు నువ్వు. ఈరోజు ఇది ఇక్కడితో అయిపోలేదు. నువ్వు దీని గురించి నేను అవినీతి చేశానని చెప్పి నువ్వు నిరూపించేంత వరకు నీ ఎంట పడతాము. అన్నిటికీ సిద్ధం అంటున్నారు కదా, సిద్ధంగా ఉండు. ఏదో ఒక రోజు నీ మీద తప్పకుండా మేము వచ్చి పడతాము. నువ్వు దీనికి సమాధానం చెప్పకుండా అహోబిలం నరసింహస్వామి డబ్బు తిన్నామనే ఆరోపణ నా మీద చేసినావు. ఒక మహిళ పైన దేవుడు సొమ్ము తిన్నానని చెప్పి నా మీద ఆరోపణ చేసినందుకు నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలా, లేదంటే నిరూపించాలా. నువ్వు ఈ రెండు చేయకుండా తప్పించుకొని తిరుగుతామంటే ఆలగడ్డకి నువ్వు ఎట్లా వచ్చి కూర్చుంటావు నేను కూడా చూస్తాను. ఈ రోజు నుంచి నువ్వా నేనా అనేది దీని గురించి చర్చ తప్పనిసరి జరగాల్సిందే. ఏం ఆధారంలో చూపించు. లేదు నీకంత భయం ఉంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, నేను డేట్ చెప్తా. ఎల్లుండే సీఎం ప్రోగ్రామ్, రేపు అందరు బిజీగా ఉంటారు. ఎల్లుండి 4 గంటలకి ఎస్పీ ఆఫీస్ కాడికి నువ్వు రా. ఎస్పీ ఆఫీస్ కాడికి నేను వస్తాను. నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు నిరూపిద్దాము. ఎవరు తప్పైతే వాళ్ళు క్షమాపణ చెప్తారు. దానికి సిద్ధంగా ఇప్పుడు నువ్వు ఎక్కడో ఎందుకు ఎస్పీ ఆఫీస్ కాడికి రా 4 గంటలకి, నేను వచ్చి కూర్చుంటా. దానికి దమ్ముంటే నువ్వు రా. నువ్వు నిరూపించకపోతే ఎస్పీ ఆఫీస్ నుంచి నువ్వు బయటకు కూడా కదలకుండా నేను చేస్తా. దీనికి ఛాలెంజ్గా, దీనికి నువ్వు సిద్ధంగా